अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम सलाम व रहमतुल्लाह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअहुम बि इहसान इला यौमिद्दीन। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू तूबू इलल्लाहि तौबतन नसूहा असा रब्बुकुम अन युकफ्फिर अन्कुम सय्यिआतिकुम व युदखिलकुम जन्नातिन तजरी मिन तहतिहल अनहार। సదకల్లాహుల్ అలీయుల్ అదీమ్. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి కలయికలో శుభములు ప్రసాదించుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, అల్లాహ్ దయ మరియు కృప వల్ల మనమందరం ఈనాడు కొంచెం సమయం తీసి మన ఈ ప్రోగ్రాంలో సమీకృతమై ఉన్నాం. మన ఈ కృషిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాలని ముందుగా దుఆ చేసుకుందాం. ఎందుకంటే ఒక ముస్లిం బాధ్యతగా తన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ నేను చెప్పాను, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ కూడా చెప్పాను, ఇక నేను ముస్లిం అయిపోయాను, ఏదన్నా చేయగలను, ఏమన్నా చేయగలను అనే ఆలోచన నుండి బయటకు వచ్చి లా ఇలాహ ఇల్లల్లాహ్ నేను చెప్పాను, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ నేను చెప్పాను, ఇలా చెప్పడం వల్ల నాపై ఎటువంటి బాధ్యత వస్తుంది, ఇలా చెప్పడం వల్ల నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎటువంటి విషయాల వైపు పిలుస్తున్నాడు, నా జీవితంలో నేను చేయవలసిన వస్తువులు ఏమిటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ముస్లింపై ఉన్నది. ఈ బాధ్యత అనేక విషయాలపై విస్తరించి ఉన్నది. ఒకటి ఏమిటంటే, తన గురించి ముందుగా నేను ఎవరు, నన్ను ఎవరు పుట్టించారు, పుట్టించడానికి కావాల్సిన ఉద్దేశం ఏమిటి, ఏ ఉద్దేశంతో నన్ను ఈ ఉనికిలోకి తీసుకురావడం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే, ఇస్లాం ధర్మం నేను పాటిస్తున్నాను, మా తాత ముత్తాతలు తల్లిదండ్రులు ఇస్లాం ధర్మంతో ముడిపడి ఉన్నారు, నిజంగా నాకు ఇస్లాం ధర్మం గురించి ఎంత తెలుసు అనే విషయాన్ని తెలుసుకోవాలి. మూడో విషయం ఏంటంటే, ఇస్లాం ధర్మములో కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి, కొన్ని చేయకుండా ఉండాల్సిన పనులు ఉన్నాయి. చేయాల్సిన పనుని క్రమం తప్పకుండా నేను పాటిస్తున్నానా లేదా అని లెక్క వేసుకునే బాధ్యత ఆ మనిషిపై ఉంది. అదేవిధంగా చేయకూడని పనులు ఏమన్నా ఉంటే ఆ చేయకూడని పనుల విషయానికి వచ్చి వాటిలో నుంచి నేను ఏమి చేస్తున్నాను, ఎందుకు మానలేకపోతున్నాను, మానేయలేకపోతున్నాను అని లెక్కేసుకోవాలి. అదేవిధంగా నాకు మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఉన్న సంబంధం అది బలంగా ఉండాలి అంటే, పటిష్టంగా ఉండాలి అంటే నేను ఎటువంటి వైపు అడుగులు వేయాలి, ఎంత దూరం ప్రయాణించాలి అనే విషయాన్ని కూడా మనం బేరీ చేసుకోవాలి. అటువంటి వాటిల్లోంచి సంబంధించిందే మనం ఈనాడు మాట్లాడుకోబోతున్నటువంటి విషయం తౌబా. తౌబా అనే పదం దాదాపు మన అందరికీ తెలుసు. ఇది అరబీ పదం. ఖురాన్లో ఒక సూరత్ పేరు కూడా తౌబా ఉంది. ఆ సూరా ప్రత్యేకత ఏంటంటే, ప్రారంభంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో చాలా మనందరికీ గుర్తుండిపోతుంది. ఇక తౌబా అనే పదానికి అర్థానికి మనం ఏదన్నా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే అది తప్పనిసరిగా ఇవ్వాలి. తౌబా అంటే అరబీ పదంలో తాబా యతూబు తౌబతన్ అనే పదాలు
1, 2, 3 కలిసి వస్తాయి. తాబా, యతూబు, తౌబతన్. తాబా అంటే మరలటం, యతూబు అంటే మరలి వస్తున్నాడు అని, తౌబా అంటే మరలి రావడం. ఎక్కడున్నా వెళ్ళచ్చు. కానీ ధార్మిక పాయింట్ ఆఫ్ వ్యూతో తాబా అనే పదం వాడితే అది అల్లాహ్ సుబ్హానహు తాలా వైపు మరలి రావడం. నువ్వు ఎంత దూరమన్నా ప్రయాణం చేసుకో, నువ్వు చేస్తున్న ప్రయాణం 2 యాంగిల్స్లోంచి తప్పనిసరిగా ఒకటై ఉంటుంది. ఎటు ఏది ఉంటుంది? కుడివైపు ఉంటుంది, లేకపోతే ఎడమవైపు ఉంటుంది. అంతేనా? లేకపోతే ముందుకు ఉంటుంది, లేక వెనక ఉంటుంది. అంతేనా? కదా? కాదు. మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగే వైపు ఉంటుంది, చెడు పనులు చేసుకుంటూ ముందుకు సాగేది ఉంటుంది. మనం ఇది మాట్లాడుతున్నాం. ఒక మనిషి మంచి పనులు చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి నేను చేయని పనులు ఇంకా చాలా ఉన్నాయి, నేను వీటిలో చేయగలిగినవి ఎన్నో ఉన్నాయి, చేయాల్సింది అని అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూతో ప్రయాణం మొదలెడితే 1, 2, 3 చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటాడు. అటువంటి వ్యక్తి తిరిగి రావసరం లేదు. వాడు సరియైన గమ్యం వైపు నడుస్తున్నాడు. ఇంకా వెనక్కి తిరిగి అవసరం లేదు. ఇక వెనక్కి తగ్గాల్సింది ఎవడు అంటే రెండో వాడు. తప్పులు, పాపాలు, నేరాలు, అఘాయిత్యాలు, ఇంకా కొత్త పదాలు మీ దగ్గర ఉంటే అన్నీ చేర్చుకోండి. అలా ఒకటిదాని తాడు ఒకటి చేసుకుంటూ సాగుతున్న వాడే ఒక పాయింట్లో ఎక్కడన్నా ఆగి వెనక్కి తిరగాలి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. మనం మానవులు. మనం మంచి చేస్తుంటే అల్లాహ్ కూడా నచ్చుద్ది, మనం చెడు చేస్తుంటే అల్లాహ్కు నచ్చదు. అల్లాహ్కు నచ్చదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూతో మీ పిల్లలు మంచి చేస్తూ ఉంటే మీరేం చేస్తారు? ప్రోత్సహిస్తారు. చెడు చేస్తుంటే వెంటనే మందలిస్తారు. అవునా? కానీ అల్లాహ్ సుబ్హానహు తాలా వెంటనే మందలించాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా వెంటనే మందలించాడు. ఆ మనిషే స్వయంగా తాను ఏం చేస్తున్నాడో తెలుసుకుని వెనక్కి రావాలో లేకపోతే అదే ట్రాక్లో ముందుకెళ్లాలో చూసుకో బాధ్యత వదిలేస్తాడు. ఎప్పుడైతే మనిషి కాసేపు ఆగి నేను ఏం చేస్తున్నాను, నేను ఇది చేయడం తగదు కదా, ఎందుకు చేస్తున్నాను అని ఆగాడంటే అక్కడ ఆగిన చోటే ఆగినట్లు దువా చేసుకుని అల్లాహ్ నన్ను మరల్చి ఇంకా సరియైన మార్గం వైపు నడపడానికి మొదట్లో ప్రారంభ పాయింట్ తీసుకెళ్ళమని దువా చేస్తే ఆ దువా అల్లాహ్ సుబ్హానహు తాలా అంగీకరిస్తాడు. ఆ దువా అల్లాహ్ సుబ్హానహు తాలా అంగీకరిస్తాడు. ఆ అంగీకరించిన తర్వాత నుంచి ప్రారంభమయ్యే ప్రయాణాన్ని మాత్రమే లెక్కలో తీసుకుంటాడు అల్లాహ్. అది విలువైన విషయం, అది వస్తువు పనికొచ్చేది. కానీ అల్లాహ్ సుబ్హానహు తాలా మిమ్మల్ని ఎవరైనా తప్పు చేస్తున్నవాడిని మందలించాడు. అదే పాయింట్ ఆఫ్ వ్యూతో మనం చూస్తున్నాం. తప్పులు చేసినవాడు ఇంకో తప్పు చేయడానికి సాహసం చేస్తున్నాడు. 2 తప్పులు చేసినవాడు 3వ తప్పు చేయడానికి సాహసం చేస్తున్నాడు. 3 తప్పులు చేసినవాడు ఇంకా తప్పులు చేయడం అటువంటి నిర్భయంగా పనిచేస్తున్నాడు. అలాగే చేస్తున్నాడు కదా. అలా జరుగుతుందా లేదా? అలాగే జరుగుతుంది సమాజంలో. అందుకని అల్లాహ్ సుబ్హానహు తాలా జోక్యం చేసుకోడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా దగ్గర ఒక రూల్ ఉంది. ఆ రూల్ మనకేంటంటే తెలిసిందేంటంటే ప్రతి వ్యక్తికి అతను స్వతంత్రంగా ఆలోచించే శక్తి అల్లాహ్ అతనికి వదిలేచ్చాడు. అల్లాహ్ వలౌ షా అల్లాహు లఆమన మన్ ఫిల్ అర్ది జమియా అల్లాహ్ అంటున్నాడు, అల్లాహ్ కోరుకుంటే, కావాలనుకుంటే, అల్లాహ్ చేయాలనుకుంటే ఏ ప్రపంచంలో ఎటువైపు చూసినా నీకు మోమిన్ మాత్రమే కనబడతాడు. మోమిన్కి ఆపోజిట్ ఎవరున్నాడు? మోమిన్ కానివాడు ఉన్నాడు. మోమిన్ కానివాడు ఉన్నాడు. మరి వాడు ఉన్నాడు, ఎటు పక్కన జిల్లా అటు కనపడుతున్నాడు. ఎందుకున్నాడు అంటే ఆ రూల్కి ఎగేనిస్ట్గా అల్లాహ్ వెళ్ళాడు కాబట్టి. అల్లాహ్ ప్రతి వ్యక్తి
స్వతంత్రంగా తాను ఆలోచించి నాకు ఇది కావాలి, ఇస్లాం కావాలి, అల్లాహ్ ముందు నేను సమర్పితమవ్వాలి, అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా జీవితం గడవాలి, అందులో సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏదన్నా ఎదురు దెబ్బలు తగిలినా నేను వాటిని తట్టుకుని ముందుకు సాగుతాను అని ప్రయాణం చేసిన వాడు అల్లాహకు నచ్చుతాడు. ఎందుకంటే వాడు స్వతహాగా ఆ డిసిషన్ తీసుకున్నాడు గనక. ఆ ప్రయాణంలో అతను చిన్న విషయమే, అల్లాహకు పనికొచ్చే చిన్న పని మాత్రమే చేసి ఉండొచ్చు. అల్లాహకు పనికొచ్చే కొంచెం మాత్రమే చేసి ఉండొచ్చు. దాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. కానీ స్వతంత్రంగా ఆలోచించి చెడు వైపు ప్రయాణం చేసిన వాడు చావు వచ్చే లోపల రిటర్న్ కాకుండా అలాగే కంటిన్యూ అయితే అతను ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని చూసుకోవడం తప్ప ఇంకేం మిగలదు. ఇక్కడ అదే ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా, విశ్వసించిన ఓ ప్రజలారా. ఎవరితో మాట్లాడుతున్నాడు అల్లాహ్? ఎవరితో? మనతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనమే విశ్వాసం ప్రకటించిన ముస్లింలు చెప్పుకుంటాం కదా. మనలో నుండి ప్రతి ఒక్కడితో అల్లాహ్ మాట్లాడుకుంటున్నాడు. తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా, సత్యమైనటువంటి తౌబా చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు రండి. నసూహా అంటే మనం నసీహత్ అనే పదం విన్నామా? నసీహత్ అంటే ఏంటి? ఎదుటివారి మేలు కోరటం. తౌబతన్ నసూహా అంటే మేలుతో నిండి ఉన్నటువంటి తౌబా చేయాలి. అందుట్లో మేలు, మంచి, ఎటువంటి చూపుడు ఎదుటివారిని చూపించే విషయం కానీ, లేకపోతే ప్రగల్భాలకు పోవడం కానీ, లేకపోతే ఎదుటివారికి మోసం చేసే విధంగా కానీ, తనను తాను మోసం చేసుకునే లెవెల్లో కానీ ఉండదు. తౌబా చేస్తున్నాను అంటే తౌబా చేస్తున్నాను, నేను వెనక్కి మళ్ళాను అంటే మళ్ళాను కదా. అటువంటి తౌబా చేయండి. అసా రబ్బుకుం మయుకఫిరనుకుం, ఆ పని మీరు చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు సమీపంలో వచ్చేస్తాడు, దగ్గరగా వచ్చేస్తాడు. అసా రబ్బుకుం అయ్యుకఫిరనుకుం, మీ పాపాలన్నిటికీ కఫారా చేసేస్తాడు, తీసేస్తాడు. యుకఫిర అన్కుం సయ్యిఆతికుం, మీ పాపాలన్నీ పోతాయి. వయుద్ఖిలకుం జన్నాత్, మిమ్మల్ని జన్నత్లోకి తీసుకుంటాడు, స్వర్గప్రవేశం కల్పిస్తాడు. స్వర్గప్రవేశం కల్పిస్తాడు. ఇప్పుడు చిన్న ప్రశ్న, ఈ మాట ఎవరితో చెప్పడం జరిగింది? మోమిన్తో. ఎవరు చెప్తున్నారు? అల్లాహ్ చెప్తున్నారు. మోమిన్ అనేవాడు ఎవరు? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పి అల్లాహ్ దగ్గరికి వచ్చిన వాడే కదా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆ ప్రశ్నకు సమాధానం మనలో వెతకాలి. అంటే నేను కూర్చోబెట్టిన చోట కూర్చోకుండా ఆ కుర్చీ ఖాళీ చేసి ఎక్కడెక్కడ అవసరం లేని చోట కూడా తిరుగుతున్నాను అని అర్థం. నువ్వు ఉండాల్సిందా ఉండలేవు, ఉండాల్సిందా లేవు, తిరిగి నీ కుర్చీకి వచ్చేరా బాబు అని పిలిచినట్టుంది ఇది. అవునా కదా? అది ముఖ్యమైన వస్తువు. అంటే మనలో ఏదో దోషం మనకు తెలియకుండా మనతో పాటు పనిచేస్తుంది. అది మమ్మల్ని ఉండాల్సిన చోట ఉండకుండా చేస్తుంది. అటువైపు ధ్యానం మరలాలి, మీరు కూడా ఈ విషయంలో దృష్టి మళ్లించండి అని చెప్పడం జరిగింది. తర్వాత అన్నాడు, ఈ ఎటువంటి స్వర్గాలు అంటే తజ్రీ మిన్ తహతిహల్ అన్హార్, ఆ స్వర్గం అడుగు భాగంలో కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. స్వర్గం కింది భాగంలో కాలువలు ప్రవహించడం అంటే అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ప్రసాదించే స్వర్గంలో పెద్ద పెద్ద గొప్ప విశాలమైనటువంటి చెట్లు ఉండి, ఆ చెట్ల క్రింద భాగంలో కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో ఉన్న గట్టు భాగంలో కానీ లేక నేల భాగంలో మీరు ఉంటూ ఆ ప్రవహించే నీళ్ళ గురించి ఎంజాయ్ చేస్తారు అని అర్థం. దానికి అర్థం ఇలా చెప్పడం జరిగింది. ఇప్పుడు తౌబా గురించి ఒక మాట తెలుసుకున్నాం. అల్లాహ్ వైపు మరలడానికి పిలిచేది ఎవరిని? మోమిన్ని. ఇక్కడ చిన్న సందేహం ఒకటి, అదేంటంటే ఎవరన్నా వ్యక్తి
ఇస్లాం స్వీకరిస్తే అతని పాపాలన్నీ క్షుణ్ణంగా కడిగిపోయబడమంటే కదా. ఒకసారి మీ హదీస్ గుర్తు చేశాను. ఎవరు? మన ప్రొక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మామగారు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు, ఏమయ్యా ఇస్లాంలో రావడానికి ఏంటి ఇబ్బంది నీకు అని. బిస్మిల్లా అంటే ఆమె అన్నారంటే, ఇస్లాంలో రావాలనే ఉంది, అయితే రా చేయబెట్టు, షహాదా చదువు అన్నారు ముస్లిం. అప్పుడు ఆయన అన్నారు, అలాగే చెయ్యి సాచి లాక్కున్నాడు. అదేమిటి మామయ్య, నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుతున్నావు కదా, మరి చెయ్యి లాక్కున్నావే అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారు, ఒక షరతు చెప్పు, నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివితే గతంలో ఉన్న నా పాపాలన్నీ నేలపాలైపోయి ఒక్క పాపం కూడా మిగలకూడదు నా మీద. ఆయన లక్ష్యం క్లియర్గా ఉంది. గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి గ్యారంటీ అడుగుతున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఏమనంటే, అలం తాలం అన్నల్ షహాదత్ తజుబ్బు మా కావలో. మాయా, ఇది నువ్వు ఇప్పుడు అడుగుతున్నావా? ఇది మేము ఎప్పుడూ ప్రకటించేశాం, అది నీకు చేరలేదేమో, ఈ విషయం నీకు చేరలేదేమో. లా ఇలాహ ఇల్లల్లాహ్ నువ్వు చదివితే నీపై ఉన్నటువంటి దోషాలు పాపాలు ఏమైతే ఉన్నాయో అన్నీ సమాప్తమైపోతాయి అని నేను ముందే ప్రకటించాను. అలాగా అయితే వెంటనే లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివాడు. ఇప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివిన వ్యక్తి పాపరహితుడైపోయినప్పుడు అతనికి నువ్వు తౌబా చేయమని చెప్పడంలో ఉద్దేశం ఏంటో మీరు గమనించండి. ఆల్రెడీ తన ఆన్సర్ మనం చెప్పుకున్నాం. ఉండాల్సిన ఉండకుండా బయటికి వెళ్తున్న వ్యక్తి ఇతను అవుతున్నాడు, అలా ఉండకూడదు, సక్రమంగా ఉండాలి అనే విషయం బోధించడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, గుర్తొచ్చినప్పుడల్లా తౌబా చేస్తారు. వెనక్కి తిరగంగానే 10 పనుల్లో నుంచి ఏదో పని ముందుకు వస్తుంది, తప్పులో నుంచి మళ్ళీ అందుట్లో నిమగ్నం అయిపోతుంటారు. జరుగుతుందా లేదా? అది ఏ పనన్నా కావచ్చు, ఏ పనన్నా కావచ్చు. ఉదాహరణకి మనం మాట్లాడుకోవడానికి విషయం వచ్చేటప్పటికి అబద్ధం చెప్పడం. అలవాటు పడ్డవాడు ఎంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయకపోతే అతను అబద్ధం మానగలడు. లేకపోతే అతను అలవాటు పడ్డాడు కాబట్టి అలా చిటికేసినట్టు చెప్పేస్తుంటాడు. అరే నేను అబద్ధం చెప్పకూడదు కాదు, అస్తఫుల్లా అంటాడు, మళ్ళీ చెప్తుంటాడు. అది ఒక ఉదాహరణ. సరిగా ఉండొచ్చు, ఉదాహరణ కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. అటువంటి అనేక పనులు ఉంటాయి, అవునా కదా? మరి అటువంటి పనుల్లో అల్లాహ్ అంటున్నాడు, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి సుమా, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి సుమా పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆయత్ విందాం. సూరతు నిసాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా లెక్క వేస్తున్నాడు, వారిని కూడా అడ్రస్ చేస్తున్నాడు. అల్లాహ్ అంటున్నాడు, ఇన్నమత్ తౌబతు అలల్లాహి లిల్లదీన యఅమలూన స్సూఅ బిజహాలతిన్. తౌబా అనేది నేను పాయింట్అవుట్ చేస్తున్నాను, వినండి. తౌబా అనేది అమాంతంగా ఏదన్నా తప్పు జరిగితే, అరే నా వల్ల తప్పు జరిగింది అని మనం వెంటనే సారీ ఎలా చెప్తాము, వెంటనే అలా చేయాల్సిన పని. ఇన్నమత్ తౌబతు లిల్లదీన యఅమలూన స్సూఅ బిజహాలతిన్. పొరపాటున అజ్ఞానంలో జరిగినటువంటి వస్తువుని అల్లాహ్ క్షమిస్తాడు. సుమ్మ యతూబూన మిన్ కరీబిన్. ఆ తర్వాత ఆ విషయాన్ని గుర్తు చేసుకుని, అరే నా వల్ల తప్పు జరిగిందే అని ఆలోచిస్తూ వెంటనే, కరీబిన్ అంటే వెంటనే, ఫౌలాయిక యతూబుల్లాహు అలైహిం, అటువంటి వారి తౌబాను అల్లాహ్ వెంటనే స్వీకరిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వకానల్లాహు అలీమన్ హకీమా. అతను ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో, ఏ యాంగిల్తో, ఏ మనస్సుతో తౌబా చేస్తున్నాడో ఆయనకు బాగా తెలుసు. అలీమన్ హకీమా, ఆయనే అత్యంత హిక్మత్ కలిగిన వాడు, అంటే విజ్ఞానవంతుడు. అది సంగతి. మనం దోషాన్ని దోషంగానే చూడాలి, తప్పును తప్పుగానే చూడాలి, మంచిని మంచిగా చూద్దాం.
తర్వాత అల్లా అన్నాడు, వలైసతి తౌబతు లిల్లదీన యామలూన సయ్యాతి, అతనికి తౌబా దొరకదు, అతనికి తౌబా దొరకదు. ఎవరు? యామలూన సయ్యాత్, కంటిన్యూయస్లీ, పరంపరగా, ఒకదాని తర్వాత ఒకటి, గ్యాప్ ఉంచి గ్యాప్ లేకుండా కదా. పొద్దున ప్రారంభమైన వర్షం సాయంత్రం దాకా ఏకధాడినా కొడుతుంటే అదొక పద్ధతి. పొద్దునొచ్చింది 1 గంట బ్రేక్, ఆ తర్వాత టీ 2 కప్పులు టీ తాగిన తర్వాత మళ్ళీ వర్షం వచ్చింది, లంచ్ బ్రేక్, లంచ్ తిన్న తర్వాత మళ్ళీ బ్రేక్, నమాజ్ చేసుకొచ్చాం బ్రేక్. ఇలా బ్రేక్ ఇచ్చి కొట్టినా దడదడా వర్షం పడుతూనే ఉంది కదా. ఈ యాంగిల్లోనూ ఆ యాంగిల్లోనూ తప్పులు చేస్తే చల్లదు. ఏకధారగా తప్పులు చేసినా, మధ్య మధ్యలో ఆపి బ్రేక్ తీసుకుంటూ తప్పులు చేసినా అదే అంటున్నాడు ఇక్కడ, లైసతి తౌబతు లిల్లదీన యామలూన సయ్యాత్ హత్తా, ఇలా అలా చేసుకుంటూ పోతూ 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 ఉంటే ఏమవుతుంది? ఒక రోజున మలకుల్ మౌత్ వచ్చి ముఖం మీద నిలబడతాడు. మలకుల్ మౌత్ వచ్చి ముఖం మీద నిలబడతాడు. నీ టైం ముగిసిందిరా బాబాయ్, బయలుదేరు అని. అంతే కదా. హత్తా ఇదా హదర అహదహుముల్ మౌత్ కాల, అప్పుడు మలకుల్ మౌత్ కనబడంగానే, అయ్యో ఇదేమిటి, నేను తౌబా చేసుకుంటాను అనుకుంటున్నా, నువ్వు వచ్చేసావు, కాస్త జరుగు, తౌబా చేసుకుంటాను అంటాడట. కాస్త జరుగు, ఆగు, నేను తౌబా చేసుకుంటాను అంటాడంట. అతనికి అల్లా అంటున్నాడు, ఇన్ని తుప్తులాన్, అల్లా అంటున్నాడు వాళ్ళది ఆ తౌబా చెల్లదు. మలకుల్ మౌత్ను చూసిన తర్వాత చేసే తౌబా చెల్లదు. దివ్య ఖురాన్లో ఫిరౌన్ గురించి అల్లా ప్రస్తావించిన ప్రస్తావనల్లో ఒక విషయం క్లియర్గా ఉంది. నీళ్లలో మునుగుతున్న ఫిరౌన్ దగ్గరికి మలకుల్ మౌత్ వచ్చాడు. ఇక చావు కనిపిస్తుంది, అతని ఎదురుగా కనిపిస్తుంది. అలా అయినా నన్ను తీసుకుపోతుందని భయపడి ఆమంతు బిమా ఆమనత్ బిహి బను ఇస్రాయిల్ అన్నాడు. బను ఇస్రాయిల్ తెగల్లో నుంచి ప్రతి ఒక్కడు ఏ అల్లాను ఆ ఈమాన్ తీసుకొచ్చాడో ఆ అల్లాని నేను నమ్ముతున్నా అన్నాడు. ఆల్ ఆన ఒకద అసైత, ఇప్పుడా చెప్పేది? ఇప్పుడు దాకా టైం ఇస్తూ 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 వెనక్కి నెట్టాం చావుని, నువ్వు అప్పుడేమో ఎనప ఇంటి కడ్డీలాగా నిలబడి ఉన్నావు, నన్ను వంచేవాడెవడు అని. ఇప్పుడు మేము మంచేసిన తర్వాత అంటున్నాం నేను చాలా మెత్తవాడిని అని. అల్లా అంటున్నాడు, అల్లా ఇప్పుడు కుదరదు. వలల్లదీన యమూతూన ఓం కుఫార్, కుఫ్రుపై కంటిన్యూస్లీ ఉన్నవాడు తౌబా కూడా చెల్లదు. కాఫిర్ చచ్చిపోయే ముందు గుర్తు చేసుకుని నేను తప్పు చేశాను, ఇస్లాం ఏంటో నాకు తెలిసింది అని తౌబా చేస్తే అల్లా ఒప్పుకుంటాడు. వాడి తౌబా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పడమే చిత్తశుద్ధితో. కానీ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పిన వాడు చేస్తున్న పాపాలకి అది సరిపోదు. ఎందుకంటే ఆ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివిన తర్వాత చేసిన తప్పులు, అంతకు ముందు అన్ని క్యాన్సిల్ చేశాగా మళ్ళీ కొత్త అకౌంట్ తెరిచేసి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు వీడు. మరి వాడు ప్రత్యేకంగా తౌబా చేయాలి. ఆ తౌబా ద్వారం తెరిచి ఉంది, అది మనలో ఎవరికైనా పనికి రావచ్చు. ఆ విషయం ఎవరికి బాగా తెలిసి ఉండాలి? అమాయకుడైన ఒక ముస్లింకి తెలిసి ఉండాలి. అందరికంటే లీడర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ విషయం గురించి ఎక్కువ తెలిసి ఉండాలి. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి సహాబా చేస్తున్నారు ఏమని, ఒక రోజులు, ఒక పూటలు, ఒక సిట్టింగ్లో 75 సార్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహుమ్మ గ్ఫిర్లీ వ తూబు ఇలైక అని చదివేవాడు. అల్లాహ్ నన్ను క్షమించు, నేను నీ వైపు తిరిగి వస్తున్నాను అని చదువుతుండేవాడు. ఎందుకు చదివేవారు చెప్పండి? ఆయనకు అవసరం లేదు. ఖద్ గఫరల్లాహు లక మా తఖద్దమ మిన్ జంబిక వ మా తఅఖర్. అల్లాహ్ అంటున్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ గత పాపాలను, భవిష్యత్తులో ఏర్పడే నేరాలను, దోషాలు ఏమన్నా ఉంటే వాటినన్నింటినీ ముందుగానే అకౌంట్ క్లియర్ చేసి పెట్టించాం మీకోసం. ఎందుకంటే మీ గురించి మాకు ఎటువంటి ఏదైనా నేరాలు చేస్తారు, తప్పులు చేస్తారని ఛాన్స్ మాకు అసలు లేదు. అది లేకుండా మీకు క్లియర్ అకౌంట్ పెట్టాము. మీరు ఏం చేస్తున్నారు? తౌబా ఈ విధంగా చేస్తున్నారు. అతని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉండాలి? మరి ఎక్కువ అడ్వాన్స్గా ఉండాలి కదా, అవునా కదా?
అది చాలా ముఖ్యమైన వస్తువు, అదే చెప్పడం జరిగింది. ఓకే, ఉలాయిక అతద్నా లహుం అదాబన్ మలీమా, ఇటువంటి వ్యక్తులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కన్నేసి ఉంచాడు, వాళ్ళ కోసం భయంకరమైనటువంటి శిక్ష తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత ఒక మనిషి హృదయంలో అల్లాహ్ ఏంటి అంత కఠినంగా ఉన్నాడు, మాతో అంత గట్టిగా మాట్లాడుతున్నాడు, మేము చేసిన వాటన్నింటినీ నేలపాలు చేసేస్తానంటున్నాడు, బెదిరిస్తున్నాడు అనే ఆలోచన రావచ్చు కదా. ఇప్పుడు ఈ ఆయతలో సూరతుల్ అనామలో ఉన్న ఆయత చదువుకుని ముందుకు సాగుదాం. అల్లాహ్ అంటున్నాడు, కతబ రబ్బుకుం అలా నఫ్సిహిర్ రహ్మా, మీ ప్రభువు తనపై నేను రహమత్ని గుమ్మరించేస్తాను అని రాసి పెట్టుకున్నాను. నా దగ్గర ఎక్కువ మోతాదులో లభించే వస్తువు ఏమిటి? రహమత్, కారుణ్యం, శిక్ష కాదు. ఆ రహమత్ ఏంటో దాని గురించి తెలుసుకోకుండా, దాన్ని కావాలని కోరుకోకుండా ఎక్కడో మూలపడ్డవాడి కోసం శిక్ష అది. ఆ శిక్ష ఎవరి కోసం? అల్లాహ్ బిస్మిల్లాహ్ రహమాన్ రహీం, రహమాన్ రహీం గుర్తు చేస్తున్నాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ రహమాన్ రహీం వెంటనే మనం చెబుతున్నాం. 4 సార్లు అల్లాహ్ పేర్లు వస్తున్నాయి రహమాన్ రహీం, రహమాన్ రహీం అని. దేనికి సంకేతం? అల్లాహ్ కారుణ్యం మూర్తి, తన కరుణ ద్వారా ఆయన ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు, కోపంతో కాదు. ఈ ప్రపంచ నలుమూలలో ఏ కోశానికి మీరు వెళ్ళినా అల్లాహ్ కారుణ్యం విస్తరించి ఉంది. కారుణ్యం చాలా విస్తృతంగా. నిజంగా మనిషి కష్టాల్లో ఉంటాడు, దుఃఖంలో ఉంటాడు, ఇబ్బందుల్లో ఉంటాడు, ఇక్కట్లు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, అనేక దుఃఖాల్లో కూలిపోతాడు. అయినప్పటికీ అల్లాహ్ కారుణ్యంపై ఉన్న నమ్మకం తొలగకూడదు. అల్లాహ్ నన్ను పరీక్షిస్తున్నాడేమో, నేను కాస్త ఓపికగా ఉంటే ఎన్ని మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. మీరు ఎప్పుడూ ఈ జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి ఒక్కరు కానీ మీ లైఫ్ను గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చిన సమస్యలు 24 ఎప్పుడూ సంవత్సర కాల పొడుగునా ఉండవు. పొద్దున తలనొప్పి ఉంటే మధ్యాహ్నం తగ్గిపోద్ది, రాత్రి పంటి నొప్పి ఉంటే తెల్లారు లేచినప్పుడు తగ్గిపోతుంది, లేకపోతే డాక్టర్ దగ్గర 2 రౌండ్లు వేసి వచ్చిన తర్వాత తగ్గిపోతుంది, లేకపోతే ఏదన్నా ఉంటే తగ్గిపోతుంది. ఉపవాసం పాటిస్తాం, పొద్దున ఆకలి ఉంటే సాయంత్రం వచ్చినప్పుడు తింటాం, అయిపోయింది. ఇలా పరిస్థితులు మారుతూ ఉంటాయి. అందుకని కుల్లు హాలిన్ యజూల్, ప్రతి క్షణం వచ్చేటువంటి ప్రతి పరిస్థితి, ఏ పరిస్థితి అయినా సరే మనపై వచ్చిన పరిస్థితి ఎల్లప్పుడూ ఉండదు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. మీపై ఎలా మారుతున్నాయో గతంలో ఉన్న వాళ్ళపై కూడా మారాయి. ఇలా గతంలో ఉన్న వాళ్ళపై ఏ విధంగా మారినాయో అదే విధంగా మీపై మారుతున్నాయి. ఆ సెంటెన్స్ ముందెనకాల ఎలానో చెప్పుకోవచ్చు. అట్టి పరిస్థితుల్లో మనిషిపై బాధ్యత ఏమిటంటే అల్లాహ్ కారుణ్యంపై తనకున్నటువంటి నమ్మకం ఏ కోశాన ఏ పాయింట్లోనూ తగ్గకూడదు. తగ్గితే నేరం వచ్చి మనపై పడుతుంది. అల్లాహ్ దివ్య ఖురాన్లో అంటున్నాడు, వలా తయఅసు మిర్ రౌహిల్లాహ్ ఇన్నహు లా యయసు మిర్ రౌహిల్లాహి ఇల్లల్ ఖౌముల్ కాఫిరూన్. సూరత్ యూసుఫ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం పట్ల మీరు ఆశగా ఉండండి, నిరాశకు గురి కావద్దు. ఆశగా ఉండండి, నిరాశకు గురి కాకూడదు. నిరాశకు గురి అయ్యేవాడు ఎవడు? సమాధానం ఇస్తున్నాడు, అవిశ్వాసి, అల్లాహపై విశ్వాసం లేనివాడు అవుతాడు. అల్లాహపై విశ్వాసం ఉన్నవాడు నిరాశ నిస్పృహకు గురయ్యే ఛాన్సెస్ లేదు. అతని దగ్గర ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, దీక్షతో ముందుకు సాగాలి, కష్టపడాలి, సమస్యల్ని ఎదుర్కోవాలి, నిజ జీవితాన్ని అతను చూడాలి. ఇమాజినరీ లైఫ్కి సంబంధం మనకు లేదు. రియల్ లైఫ్ ఈ మధ్య ఏదో కొటేషన్స్ వస్తున్నాయి. మన లైఫ్ రియల్ లైఫ్ అయి ఉండాలి. నిజంగా బెంచ మీద పడిపోయి కలకంటూ కలలో నేను ఏదో పెద్ద రాజ్యానికి రాజైపోయాను కలకంటం వల్ల ఏమో కళ్ళు తెరవంగానే
టీ తాగడానికి డబ్బులు కూడా జేబు లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అందుకని అటువంటి కళల్లో వెళ్ళవద్దు. ఒక మంచి జీవితం వైపు నడవండి, రియల్ లైఫ్ వరకు రాండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అదే అంటున్నాడు, కతబ రబ్బుకుం అలా నఫ్సిహిర్ రహ్మా అన్నహు మన్ అమిల మిన్కుం సూఅన్ బిజహాలతిన్ సుమ్మ తాబ మిన్ బాదిహి వ అస్లహ ఫఅన్నహు గఫూరుర్ రహీం. మీలో ఎవరైనా సరే తెలియకుండా అజ్ఞానం వల్ల పొరపాటున తప్పు చేస్తే వెంటనే తౌబా చేసుకుంటే మీ ప్రభువు క్షమించి తనని తిరిగి నీ కారుణ్యంలోకి తీసుకుంటాడు, సిద్ధంగా ఉన్నాడు. గఫూరున్ క్షమించేవాడు, రహీమున్ కారుణ్యమూర్తి. సో అల్లాహ్ కారుణ్యం మీకు దూరంగా లేదు అని ఒక ప్రోత్సాహకరమైన విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ మీకోసం ఒక అందమైన కథ నేను తీసుకొచ్చాను. కథలు కూడా పనిచేస్తాయి కదా. కథ ఈ మనం ఇమేజినరీ కథ కాదు, ఇది ఇమేజినరీ కథ కాదు, ఇది రియల్ లైఫ్ స్టోరీ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందర్భం బతుకున్న కాలంలో ఏర్పడినట్టు సంగతి. మీకు గతంలో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ముందు చెప్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన పనులు చేశారు. అందులో నుంచి రెండు నేను చెప్తాను, మీరు ఒకటి చెప్పండి. ఎందుకంటే ఎన్ని వస్తువులు గతంలో చెప్పినాయి చెప్పరా? సిద్ధమేనా? ఓకే. మొదటిది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేశారంటే అల్లాహ్ మరియు భక్తుడికి మధ్య సంబంధం కలపడానికి మస్జిద్ నబవీ ఏర్పాటు చేశారు. అల్లాహ్ మరియు భక్తుడి యొక్క సంబంధం పటిష్టం కావడానికి ఏం చేశారు? మస్జిద్ నబవీ నిర్మించారు. రెండవది, ఒక ముస్లిం చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో తగాదా పడకుండా, చుట్టుపక్కల వాళ్ళతో భయపడకుండా, చుట్టుపక్కల వాళ్ళు మన వాళ్ళతో భయపడకుండా ఉండడానికి చుట్టుపక్కల ఉన్న తెగలతో పొత్తులు పెట్టుకున్నారు, సత్సంబంధాలు పెట్టుకున్నారు. వాళ్ళతో మాట్లాడి మనం మిత్రులం, మీకేమైనా సమస్య వస్తే మేము సహకరిస్తాం, మాకైనా సమస్య వస్తే మీరు వెంటనే రావాలి, సరేనా అని పెట్టుకున్నాం. మూడవది మీరు చెప్పాలి. కష్టమైంది మీకోసం వదిలేనా? తేలికైందే వదిలేరు. మూడో పని ఏం చేశారంటే, ముస్లింలో నుంచి ధనికులు, ఉన్నత జాతి వారు అని చెప్పుకునేవారు, సమాజంలో పలుకుబడి ఉన్నవారు, అష్టాైశ్వర్యాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట పెట్టి సమాజంలో పేదవాళ్ళు, అట్టుడుగున ఉండేవారు, ఎవరికి ఏ ఆప్తులు లేనివారు, నిస్సహాయులైన వాళ్ళు, వీళ్ళకి మధ్య కలిపి ఒకరికి ఒకరు బ్రదర్హుడ్ అంటే సహోదరత్వం కల్పించారు. దీన్ని అరబీ భాషలో మువాఖాత్ అంటారు. అలా చేయడం వల్ల ఏమైందంటే, ధనికుడు నాకు మిత్రుడు దొరికాడు, అన్న దొరికాడు ఇస్లాంలో అని సంతోషపడతాం. అదేవిధంగా పేదవాడు ఈడు ఎంత పేరు ప్రఖ్యాతులు గలవాడు, వాడికి నేను తమ్ముడినే అని గర్వం ఫీల్ అవ్వడానికి ఇలా చేశారు. నిజంగా వాళ్ళ ఏం చేశారంటే ఎంకరేజ్ చేసినట్టే కదా, ప్రోత్సహించారు బాగా వాళ్ళు. ఇది చాలా మంచి పని చేసింది. ఇందులో నేను రెండో పాయింట్ ఏదైతే చెప్పాను, చుట్టుపక్కల వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి ఒక పొత్తులు పెట్టుకుంటే, ఆ రోజుల్లో మదీనా చుట్టుపక్కల ఉన్నటువంటి యూదులు ఉండేవారు. 3 తెగల వాళ్ళతో ప్రత్యేకంగా పేర్లు వస్తాయి. బను నజీర్, బను ఖురైజా, బను ఖుదా అని పేర్లు వస్తాయి. ఆ బను ఖురైజా వాళ్ళతో కూడా పొత్తులు పెట్టుకున్నారు. వెళ్ళి వాళ్ళు మాట్లాడారు, ఇది పరిస్థితి, మేము మదీనా వాళ్ళు ఉంటున్నాం, మీకు మాకు పాతకాలం నుంచి సంబంధాలు ఉన్నాయి, ఈ సంబంధాలు వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఉన్నా లేకపోతే రాజకీయానికి సంబంధించిన మన ప్రొటెక్షన్ మెయిన్, ఒకరికొకరు సహకరించాలి, ఒకరికొకరు తోడుపో ఉండాలి అని పొత్తులు పెట్టుకుంటే, ఆ బను ఖురైజా వాళ్ళు ఏం చేశారంటే ఖురైష్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు.
మక్కా వాళ్ళదు. మక్కా వాళ్ళే తరిమితే నేను ఇక్కడికి వస్తే మీరు వెళ్ళి అట్నుంచి నేను ఇక్కడ మీతో మంచిగా ఉంటాను ఎదురుగా చెప్పి వెనకాల ఖురైష్తో సంబంధాలు పెట్టుకోవడం ఏంటి? అది జరిగింది. అది ఈ విషయం ఎప్పుడు తెలిసింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అంటే, మన యుద్ధాలు ఉన్నాయి ఇస్లాం చరిత్ర చదివేటప్పుడు. బదర్ యుద్ధం ఒకటి ఉంది, ఉహద్ యుద్ధం ఒకటి ఉంది, మూడోది కందకాల యుద్ధం. ఆ యుద్ధం జరిగే సందర్భంలో తెలిసింది మదీనాను కాపాడదామని మా వాళ్ళందరూ వెళ్ళి అక్కడ గుంటలు తవ్వి వాళ్ళు ఇందుట్లో దిగి రాలేరు అని సంరక్షణ కోసం ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళు ఇంకో యాంగిల్లో ఇటు నుంచి దొంగలు రాలేరు సైడ్ నుంచి అటు నుంచి స్పందన ఏమంటాం మనం సంబంధాలు కలుపుకుని ఖురైష్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఎట్టాగట్టా ఖురైష్ వాళ్ళు వీళ్ళు తవ్వుకున్న కందకాలకి అటు పక్కన వచ్చి నిలబడ్డారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇటు పక్కన ఉన్నారు. ఎవరో వేగంగా తన గుర్రాన్ని పరుగులు తీపిస్తే కూడా ఆ వేగములు గుర్రం ఆ కందకం దాటలేనంత వెడల్పుగా కందకం పెట్టారు. మ్యాక్సిమం ఏంటంటే దగ్గరగా వచ్చి ఇటు ఈ గుంట యొక్క ఈ గోడ ఎక్కడ ఉందో ఆ గోడ దగ్గర పడటం తప్ప ఇంకో మార్గం లేదు వాళ్ళకి, అంత వెడల్పుగా తవ్వారు. అలా తవ్వడం వల్ల వాళ్ళు చాలామంది అరే నేను దాటేస్తాను రా, నేను దూకేస్తాను అనుకున్న వాళ్ళు వచ్చి పడ్డారు. వాళ్ళని మా వాళ్ళు లాగించి లెక్కలకి కూర్చో ఉంటాయి కదా, ఏమంటామండి, బాణాలతో లాగించేశారు. అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఆ రోజు గడిచింది. రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడంటే పెనుగాలి పంపించాడు. ఆ గాలికి వాడు గుడారాలన్నీ ఎగిరిపోయినాయి. ఆ బీభత్సానికి ఒంటరు భయపడి తమ యజమానుల్ని కొందరిని తొక్కేసినాయి. అవి చల్లా చెదురుగా పారిపోయినాయి. ఈ పరిస్థితి చూడి వాడు కూడా ఏం చేశారంటే, అమ్మో ఇక్కడ మీకు ఉండడం మంచిది కాదరా, గుడారాలు కొనిపోయినాయి, ఏ దారిని ఎవరికి దొరికిందో ఎవరికి కత్తి సంకలో పెట్టుకుని వాడు పారిపోయారు. అయిపోయింది. ఆ యుద్ధం సమాప్తం అయిపోయింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిరిగి ఇంటికి వచ్చారు. మదీనాకు దూరంలో జరిగింది అది. మదీనాకు వచ్చారు. మదీనాకు వచ్చిన తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటికి వచ్చారు. జిబ్రీల్, మీరేమో ఆయుధాలు తొడుక్కున్నవారు ఆయుధాలు తీసేస్తున్నారయ్యే, మీకోసం నా వాళ్ళు ఇంకా ఆయుధాలు తొడిగి తిరుగుతున్నారయ్యే. ఎవరు? మలాయికా. అలాగా ఏం లేదు, ఉన్న ఆయుధాలు అలాగే పెట్టేసి వెంటనే మీరు బను ఖురైజా వరకు నడవండి. వాళ్ళు మీకు తెలియకుండా ద్రోహం చేశారు, ఆ ద్రోహానికి పరీక్షగా వాళ్ళని చేయాలి అంటే అప్పుడు వాళ్ళందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జనంలో చాటింపు ఇచ్చారు. అరే మీ ఆయుధాలు తీసుకోమాకండి, తిరిగి వెంటనే వచ్చేయండి, మన అసర్ నమాజ్ తిన్నగా వెళ్ళి అక్కడ బను ఖురైజాలో చదువుతున్నాం అన్నారు. అందరూ ఎగాబెగా పరుదుకుంటూ జరుగుతుంది. కొంతమంది బను ఖురైజా చేరే వరకు అసర్ నమాజ్ చేయలే. కొంతమంది ఏం చేశారంటే నమాజ్ ముఖ్యం, ఎలాగో వెళ్తున్నాం కదా దారిలో నమాజ్ చేసుకుందామని అక్కడ ఆగి నమాజ్ చేసుకుని వెళ్ళారు. ఇలా చేయడం వల్ల మనందరికీ ఒక మంచి పని దొరికింది. ఏం దొరికింది? ఒక పని మీకు ఇస్లాంకు సంబంధించి ఇస్తే ఆ పనిలో ఉండే మెయిన్ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకుని ఆ లక్ష్యం సాధించే ముందు ఏదన్నా వేరే పని ముఖ్యమైనది వస్తే అది పూర్తి చేసుకోవచ్చు. అసర్ నమాజ్ అక్కడ చేయాలని చెప్పినట్టు అక్కడ చేయాలి కదా, కానీ ఇక్కడ దారిలో చేసుకున్నారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిస్తే ఏమన్నారంటే, పర్వాలేదు పదండి, మీరు మళ్ళీ గమ్యం అది, నమాజ్ ఎలాగూ చదవాల్సిందే ఇక్కడైనా అక్కడైనా, గమ్యం అది. అందుకని దాన్ని గమ్యాన్ని మేము టాప్లో పెట్టినారు. మధ్యలో సలహా చేసుకున్న వాళ్ళు మీరు నాకు విరుద్ధంగా పనిచేశారు, నన్ను అక్కడ చదవాలి అంటే ఇక్కడ చదవాలంటారా అని అడగాల్సిందే ఆయన. అవునా? నేను వెళ్ళి అక్కడ చదవండి నమాజ్ అంటే నేను దారిలో చదివానంటావేట నువ్వు అనాల్సింది. అనలా. లక్ష్యం అది కాదు. లక్ష్యం అక్కడ ముందుగా చేరడం, ఎర్లియస్ట్ టైంలో చేరుకున్నాను. అలా చేరుకున్న తర్వాత పరిస్థితులు ముస్లింల కంట్రోల్లో మెల్లగా రావడం ప్రారంభించాయి. వాడు వెళ్ళి ఆ బను ఖురైజా చుట్టూదా ఏం చేసామన్నాం, చుట్టుముట్టారు. వాళ్ళ మనుషులు బయట రాకుండా, వాళ్ళు లోపల రాకుండా ఇలా పెడితే వాళ్ళు ఏం చేశారంటే కొంచెం భయానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్ళు ఇలా చుట్టుపెట్టుంటారు, మన ఆహార పదార్థాలు సమాప్తం అయిపోతున్నాయే, కూరగాయలు దొరకడం లేదయ్యే, పాలు పిల్లల కోసం లేదయ్యే, ఇది బయట నుంచి రావాల్సిన వస్తువులన్నీ ఇంకా నీళ్ళ సమస్యలయ్యే అని ఆలోచించుకుని ఏంటి బాధపడుతున్న సమయంలో
మొహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేశారంటే అబూ లుబాబా అనే వ్యక్తిని పిలిచి, ఎవరిని? అబూ లుబాబా అనే వ్యక్తిని పిలిచి, అబ్బాయి డ్రారా, నువ్వు గతంలో వాళ్ళ ఫ్రెండేగా, వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మనసుల్లో ఏముందో తెలుసుకురా అని పంపించాడు. అబూ లుబాబా ఏం చేశారంటే వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ నాయకుడు కాబ్ బిన్ అసద్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, యూదుల నాయకుడు, అరే మీరేమో మొహమ్మద్ గారు వచ్చారు అంటారు, ఆయన రాగానే వెంటనే వెళ్ళి ఆయనతో పాటు ఇస్లాం స్వీకరించారు, ఆయనేమో గొప్ప పండితుడు, గొప్ప అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త, ఈ విధంగా ఆ విధంగా చెప్పారు, ఆయన మాతో ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అడిగాడు. అలా బిహేవ్ చేయడం ఏంటండి, అవన్నీ అవసరం లేదు, ఆయన లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి ప్రవక్త అని చెప్పి విషయం చేశాడు, ఆ విషయం మాకు నచ్చింది, మేము స్వీకరించాం, ఆ విషయం మాకు నచ్చింది, మేము స్వీకరించాం, మీకు ఫ్రీడమ్ ఉంది, కావాలంటే మీరు తీసుకోండి, లేకపోతే మానేయండి, మాకేంటి, మీకు ఆయనకి మధ్యలో మేమెందుకు, ఆయన తప్పుకునేటట్లు మాట చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఏం చేయాలనుకుంటున్నారు మీరు, నువ్వేం సలహా ఇస్తావు అని అడిగాడు. అడిగితే ఆయన కొన్ని కండిషన్లు పెట్టాడు. ఆ కండిషన్ల ప్రకారం ఏంటంటే, నేను మీకు 3 మార్గాలు చెప్తున్నాను రబ్బాయి, ఈ మూడిట్లో ఏది చేసుకున్నా మీకు బెనిఫిట్లో ఉంటుంది, ఏది చేసుకున్నా మీరు సేఫ్ సైడ్లో ఉంటారు, చూసుకోండి అని చెప్పు. మొదటిది, మీరందరూ మూకమ్మడిగా తెల్లి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాళ్ళపై పడి, అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము ఇస్లాం స్వీకరిస్తున్నామని చెప్పండి. ఆయన మిమ్మల్ని ఏం చేయడు, కౌగిలించుకుంటాడు, ప్రేమగా వెళ్ళి మీ ఇళ్లలో ఉండండి, పెళ్ళాం బిడ్డలతో ఉండి మంచిగా ఉండండి చెప్పి పంపించేస్తాడు, ఏం చేయడు. అది వద్దులే, ఇంకోటి చెప్తాను. సరే, రెండోది చెప్తున్నా విను. ఏంటి, మీరు స్వయంగా మీ పెళ్ళాం బిడ్డల్ని ఎవడెక్కడ దొరికితే వాడిని చంపేయండి, కత్తులు పట్టుకుని మొహమ్మద్ ఎక్కడా చూద్దాం రా అని పరిగెత్తండి, మీ వల్ల ఇది. చూసారా, మీ పెళ్ళాం బిడ్డల్ని మీరే చంపేయండి, లేకపోతే మీరు ఎలాగూ సస్తారు, ఈ పెళ్ళాం బిడ్డల్ని వాడు దొంగలు ఏం పట్టుకుపోతారు, అది మీరేం చేయలేరు, యూ కెన్ నాట్ డిఫెండ్ దెమ్ అని చెప్పారు. ఇది కాదులే, మూడోది ఏమైనా చెప్తే, మూడోది ఏమైనా ఉంటాయో చెప్పు. మీరు శనివారాన్ని ఆదరిస్తారు కదా, శనివారం రోజు మీరు ప్రార్థనలు చేస్తారు కదా, అందుకని ఆయనకు కూడా ఆ విషయం తెలుసు, మీరు శనివారం నాడు ప్రార్థనలు చేసుకుంటారని. శనివారం నాడు మీరు ఏం చేసి ప్రార్థన చేసుకుంటారులే, వాళ్ళు ఏం చేయరు అని వాడు ప్రశాంతంగా ఉంటారు అక్కడ. మీరు శనివారం నాడు ప్రార్థనలు చేయకుండా ముస్లింలపై అటాక్ చేసేయండి, నమ్మక ద్రోహం లేకపోతే ఇంకో మోసం చేసేయండి. వాళ్ళు ఇది మా వల్ల కాదులే. ఇప్పుడు మూడిట్లో ఏం చేస్తారు చూసుకోండి, ఈ 3 ఆప్షన్స్ మీకు ఇచ్చాను నేను అన్నాడు. అంటే సరే నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు అని పంపించేసి బాగా ఆలోచించారు. ఇంకో విషయం కూడా ఆయన చెప్పాడు, అబూ లుబానా. అసలు విషయం నేను మర్చిపోయాను. అదేంటంటే, మీరు ఆ మాట వినలేదనుకోండి, ఈ 3 మాటల్లోంచి ఏదో మీరు చేయకపోతే ఇక మిగిలింది ఇదే అని సైగ చేశాడు. ఆ సైగలో అర్థం ఏంటంటే, ఆ వచ్చే టీం ఏదైతే ఉందో అది మిమ్మల్ని అందరూ చితకబాదేసి మీ తలలు వేరే చేస్తుంది, అది మీ ఇష్టం అని చెప్పి బయటకు. అది ఎప్పుడైతే చెప్పి అయిపోయిందో, వాళ్ళకి అర్థమైపోయిందో ఆ మాట, అక్కడ ఉన్న చోటే ఆయనకు గుర్తొచ్చింది, అరే రే 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 ఈ మాట నాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పలేదు, నేను నా తరఫున కొంచెం మైండ్ యూజ్ చేసి చెప్పేసి వాళ్ళకి సైగ చేశానే, నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఏం సమాధానం చెప్పాలి, నేను ప్రవక్త ముహమ్మద్ గారికి ఏం సమాధానం చెప్పను అనే ఆలోచన అప్పుడే వచ్చేసింది ఆయనకి. ఎవరికి? అబూ లుబాబా గారికి. నా వల్ల తప్పు జరిగిపోయింది. ఆ సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి ఈ ఆయత్ వచ్చింది,
ఏమని? యా అయ్యుహల్లదీన ఆమనూ లా తఖూనుల్లాహ వర్-రసూల్ వ తఖూను అమానాతికుం. సూరతుల్ అన్ఫాల్ 27వ ఆయత వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మీరు ఖియానత్ అంటే మోసం చేయడం, మోసం చేయమాకండి, ప్రవక్త గారికి మోసం చేయకండి అని చెప్పి ఆ ఆయతను అర్థం చెప్పడికి ఆయన వణికిపోయాడు. ఇదేం పని అయిపోయింది, నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, కరెక్ట్గానే ఉంది, కానీ ఈ మాట నేను చెప్పకుండా ఉండాల్సిందే, ఇది పొరపాటు జరిగింది నా వల్ల అని ఆయన చాలా కుమిలిపోయి మస్జిద్కి వెళ్ళిపోయి తిరిగి వెళ్ళి మహమ్మద్ గారికి ఆయన రిపోర్ట్ ఇవ్వడం మానేసి మస్జిద్కి వెళ్ళి ఒక తాడుతో తనను తాను కట్టుకున్నాడు. ఒక స్తంభానికి తనకు తాను కట్టేసుకున్నాడు. నమాజ్ సమయంలో ఆయన గారి భార్య వస్తుంది, కట్లు తీస్తుంది, నమాజ్ చేస్తున్నాడు, మళ్ళీ కట్టేసుకుంటున్నాడు. ఇది వన్ సైడ్. ఇంకా తర్వాత ఆయన కట్టు తర్వాత చూద్దాం మనందరం కలిసి. రెండో పక్కన వాళ్ళు ఏం చేశారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర కబురు పంపించారు. అయ్యా మేము సెటిల్ చేసుకుంటాం రండి, మీకు నాకు తెలిసిన వ్యక్తి మీలో ఒక ఆయన ఉన్నాడు, సాద్ బిన్ మాస్, ఆయన గతకాలంలో మన మంచి మిత్రుడు, ఆయన మీకు మాకు మధ్యవర్తిగా ఉంటాడు, ఆయన ఏం డిసిషన్ చేస్తే ఆ డిసిషన్ మేము యాక్సెప్ట్ చేసుకుంటాం అని వీళ్ళు ఏం చేశారు, సాద్ బిన్ మాస్ని డిసిషన్ కోసం అడిగారు. అవునా? అడిగితే సాద్ బిన్ మాస్ ఆరోగ్యం బాగాలేదు. ఎందుకు? అంతకు ముందే కందకాల యుద్ధం జరిగింది. ఆ యుద్ధం సమయంలో ఆయనకి వెనకాల ఇక్కడ కింద భాగంలో ఈ మడమ దగ్గర ఉన్న నరం దిగిపోయింది. పెద్ద కట్లు కట్టి మదీనా మస్జిద్లో ఉన్నాడు, ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ మాట ఎప్పుడైతే తెలిసిందో మరి ఆయన గాడిద మీద కూర్చొని బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు పిలుస్తారు, ఎలా వాడు నువ్వు తీర్పు ఏదో ఉండాలా, వింటారంట వాళ్ళు, వెళ్ళు అని ఒక్క మాట కూడా చెప్పకుండా జస్ట్ వెళ్ళు అని పంపించారు మూడు సంవత్సరాలు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి అడిగారు, ఆ సాధు ఏంటి విషయం ఎలా చేస్తే బాగుంటుంది అని అడిగారు. అడిగితే అప్పుడు సాధు గారు ఏం చెప్పారంటే, అరే మీరందరూ నన్ను పెద్ద చీఫ్గా పెట్టుకున్నారు, నా మాట వింటానని చెప్తున్నారు కదా, ఈ విషయంలో నేను ఏం మాట్లాడకుండా ముందు ఇచ్చాను, మీరు దగ్గర పిలుస్తున్నారంటే వచ్చాను, ఇప్పుడు నేను చెప్పేది మీరందరూ వింటారా? వింటామండి అన్న. అప్పుడు ఆయన చేసినట్టే ఆయన చెప్పాడంటే, మీ ఆడవాళ్ళు మీ పిల్లలు ఇక్కడ వదిలి వెళ్ళిపోండి, వాళ్ళని తీసుకుని మీలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న కుర్రాళ్ళు పట్టేవారు ఎవరు ఉంటారో వాళ్ళని తీసేయండి, మీరే చేసేయండి, మళ్ళీ ఎవరు కూడా అటువంటి సాహసం చేయకుండా ఉండే పద్ధతిలో చేయండి, అలా చేస్తే ఆయన ఒప్పుకుంటాడు అని చెప్తే దానికి అనుగుణంగా వాళ్ళు అక్కడి నుంచి తమ వాళ్ళు ఎవరైతే యుద్ధం చేయడానికి అనుగుణంగా ఉన్నారో వాళ్ళందరినీ చంపేసి పెళ్ళాం బిడ్డను తీసుకుని అక్కడ వదిలి ఇంకో చోటికి వెళ్ళిపోయారు. వాళ్ళ పని పూర్తయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు అబూ లుబానా మాత్రం మస్జిద్లోనే మాత్రం త్రాళ్లతో కట్టుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వస్తుంటే ఆ తాళ్ళలో కనపడుతున్నాడు. ఏమయ్యా అంటే, నేనేం చేయను, నేను అల్లాహ్ దగ్గర తౌబా చేస్తున్నాను, నా తౌబా స్వీకరిస్తే కానీ నేను తాడు తీయను, పైగా నేను స్వయంగా తీయను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి తీయాలి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి తీస్తేనే నేను బయటకు వస్తాను, లేకపోతే ఇక్కడే సమాప్తం అయిపోతాను అంటున్నాడు ఆయన. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడంటే దివ్యపురాణంలో ఆయత్ అవతరింపజేశాడు. ఏంటంటే వఆఖరూన అతరఫూ బిదునూబిహిం, ఓకే, ఖలతు అమలన్ సాలిహన్ వఆఖర సయ్యిఆ అసల్లాహు అన్ యతూబ అలైహిం ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. కొంతమంది ఒక మంచి పని చేస్తూ చేస్తూ అందుట్లో కొంత చెడు పని యాడ్ చేసేసారు, మంచి చెడు కలిపేశారు, దోషం వచ్చేసింది. ఓకే, అటువంటి వాళ్ళని అసల్లాహు అన్ యతూబ అలైహిం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ తౌబాను స్వీకరిస్తాడు, త్వరలోనే అయిపోతుంది ఆ పని, పూర్తి చేసేద్దాం. తర్వాత ఇన్నల్లాహ గఫూరుర్ రహీం, అల్లాహ్ క్షమించేవాడు మరియు రహం చేసేవాడు అని అర్థం వస్తే అప్పుడు ఆయన ఏం చేశారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయత అవుతుంది. అది వినగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హాహాహా నవ్వేశారు.
అది వినగానే నవ్వేశారు. ఎందుకు నవ్వారు? అతను అక్కడ కట్టుబడి వాడిని అల్లా సుబ్హానహు వ తఆలా తౌబా స్వీకరించాను అని చెప్తున్నాడు కదా, అందుకని నవ్వు వచ్చేసింది. ఉమ్ము సలమా రలియల్లాహు తఆలా అని అక్కడే ఉన్నారు. ఏంటో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నవ్వుతున్నారు. దగ్గరికి వచ్చి అయ్యా ఏం జరిగింది అంత హాయిగా నవ్వుకుంటున్నారు మీరు అని అడిగారు. అడిగితే అబూ లుబానా కోసం దువా ఓకి యాక్సెప్ట్ చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, క్షమించేశాడు. అది నేను వెళ్ళి చెప్పనా అని అడిగితే ఆవిడ వెళ్ళి చెప్పు, మీ బంధువే అతను, వెళ్ళి చెప్పు. ఆవిడ వచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ తౌబాను కబూల్ చేసుకున్నాడు, స్వీకరించాడు, మీ పాపాలు క్షమించేశాడు అని చెప్తే అప్పుడు ఆయన అంటే నేనేం విప్పను, ముహమ్మద్ గారు వస్తే కానీ విప్పడం కుదరదు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి ఆయన కట్లు తొలగిస్తే ఆయన తోబా సంపూర్తి అయినట్టు ఫీల్ అయ్యి ఒక మంచి పని కోసం ఆయన ముందు అడుగు వేయడం ప్రారంభించాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు తౌబా గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అబూ లుబానా గారి కథనం స్టోరీ మన దేని సూచిస్తుందంటే, మనిషికి అల్లా నా తౌబా స్వీకరిస్తాడు అనే ఒక పట్టు ఉండాలి, పూర్తి నమ్మకం ఉండాలి, అల్లాహతోనే అస్తగ్ఫిరుల్లాహ్ కనెక్షన్ పెట్టుకోవాలి, అల్లాహే క్షమిస్తాడు అనే పూర్తి నమ్మకం ఉండాలి కదా. ఈ ఆయత్ చదివి మాట ముగించేద్దాం. అల్లాహ్ అంటున్నాడు, వహువల్లదీ యఖ్బలు తౌబత అన్ ఇబాదిహి, ఆయనే తన భక్తుల దగ్గర తౌబా స్వీకరిస్తాడు. ఇంకెవడున్నాడు? ఇంకెవడున్నాడయా? చెట్టు పుట్ట రాయి రప్ప పశువులు ఇంకా పర్వతాలు ఇవి ఏం చేస్తాయి? అందులో చాలా ప్రాణం లేని ఉన్నాయి, అల్పమైనవి హీనమైనవి, అవి మన దవ్వాన్ని ఎలా స్వీకరిస్తాయి? అందుకని ఆయనపై పూర్తి నవ్వు అంటాడు, వహువల్లదీ యఖ్బలు తౌబత అన్ ఇబాదిహి వయాఫు అని సయ్యాత్, ఆయనే మీ పాపాలు తొలగించగలడు, ఆయన కాక ఇంకెవడూ పాపాలు తొలగించలేడు. ఇప్పుడు చిన్న మాట యాడ్ చేయడానికి జస్ట్ ఏంటంటే, మరి అల్లాహ్ కాకుండా అల్లాహేతరుల దగ్గరికి వెళ్ళి తల వంచేవారు, సాష్టాంగం చేసేవారు, దువా చేసుకునేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? అల్లాహ్ చెప్తున్న ఈ ఆయత్కి ఎంత విరుద్ధంగా వాడు బిహేవ్ చేస్తున్నారు. అల్లాహ్ రేపు పొద్దున వాడిని అడిగినప్పుడు వాడు ఏం సమాధానం చెప్తారు? అల్లాహ్ మమ్మల్ని అందరినీ క్షమించాలి, అల్లాహ్ మనందరికీ సద్బుద్ధి ప్రసాదించాలి. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. तो बाकी फ़ायदे बताओ।